అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకునేది ఒకటే అండి. ఈరోజు ఆయన బయలుదేరాడు. జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే జగన్మోహన్ రెడ్డి గారికి బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారట. అసలు ఎందుకు ఇచ్చారు? బుల్లెట్ ప్రూఫ్ కారు అవసరం ఏముంది అసలు జగన్ గారికి? జగన్ గారు ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారికి ఎక్కడన్నా బుల్లెట్ ప్రూఫ్ ఇస్తారా? బుల్లెట్ ప్రూఫ్ కారు ఒక ఎమ్మెల్యేకి ఇస్తారా? ఇవ్వరు కదా. ఆయన బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని జగన్ గారు ఏం చేశారు? అబ్బాబే మొరాయించే కారు ఇచ్చారు, డర్టీ కారు ఇచ్చారు. ఇది ఎందుకు పనికిరాని కారు ఇది అని చెప్పి అక్కడే వదిలి వేరే కారు ఎక్కేసి వెళ్ళిపోయారట. వెంటనే వైసీపీ మీడియాలు మొత్తం పనిచేయని కారు ఇచ్చారట. ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు పనిచేయదట, అది స్టార్ట్ అవటం లేదట, గేర్ పడతలేదట, గాలి తగ్గిపోతుందట. ఇది ప్రచారం. అసలు నాకు తెలియక అడుగుతాను, జగన్ గారికి ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ కారు? ఆయనకి ఏం థ్రెట్ ఉంది? ఆయన మీదకి ఎవరు వెళ్తారు? ఇప్పుడు ఇగో చక్కగా వచ్చాడు, వినుకొండలో హ్యాపీగా మాట్లాడాడు, జనం మధ్యలో నిలబడ్డాడు. ఒక్క టీడీపీ కార్యకర్త కానీ, ఒక్క జనసేన కార్యకర్త కానీ ఆయన మీద వెళ్ళి ఏమైనా నిరసన తెలియజేశారా? ఆయన మీద ఏమైనా రాళ్ళు వేసారా? ఆయనకి ఏమైనా బ్లాక్ బెలూన్ ఎగరేశారా? ఆయన మీద కర్రలు ఇస్తున్నారా? రాడ్లు ఏం చేశారు? ఏమీ చేయరండి. ఎక్కడున్న టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ వాళ్ళ వల్ల జగన్ గారికి ఏ హాని లేనప్పుడు అసలు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇవ్వటం ఎందుకండి? మనం ఇలా చేయటం వల్లే వాళ్ళు అందులో కూడా వంకలు ఎత్తుకుతున్నారు కదా. కారు ఆగిపోయింది, ఆ కారు వాలేదని దిగి ఇంకో కారు ఎక్కెళ్ళాడు. వాస్తవానికి ఆ కారు దిగి ఇంకో కారు ఎక్కడానికి గల కారణం ఏంటి తెలుసండి? జగన్మోహన్ రెడ్డి గారు వాడే కారు ఏంటి తెలుసా? ల్యాండ్ క్రూజర్ వాడతాడు ఆయన. ల్యాండ్ క్రూజర్ అంటే అది 2 కోట్లు 3 కోట్ల కారు. దాని సీట్లు, వ్యవహారం, లోపల సెటప్ ఓ రేంజ్లో ఉంటుంది. బుల్లెట్ ప్రూఫ్ కారుకి అవన్నీ ఉండవు. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాను నేను. ఆ కారు ఎలా ఉంటుందంటే మొత్తం ఇనప కారులో ఉంటుంది. ఇంకా పాత కారులు, పాపం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆ పాత కారులో తిరుగుతున్నాడు ఆయన. ఎందుకంటే సేఫ్టీ ముఖ్యం. సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఆ కారు ఇనప కారులో ఉంటుంది. ఇంకా దానికి ఏమి క్వశ్చన్లు ఉన్నట్టు లోపల ఇంటీరియరు అదేమి ఉండదు. అలాగే ఉంటుంది బుల్లెట్ ప్రూఫ్. అది జగన్ గారికి నచ్చలేదు. జగన్ గారికి తెలుసు, నాకేం థ్రెట్ ఉంటుందిరా, ఈ వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాళ్ళు, వాళ్ళు దాడులు చేసే రకాలు కాదు, నన్ను ఎవరు ఏమనరు. ఇందుకు బిల్డప్ కోసం మనం బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కి దీని మీద ఏమి ఆ క్వశ్చన్ లేక ఆడికి వెళ్ళి నడుము పడేది, నేను అసలే వంగలేకపోతున్నాను అంటాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడానికి కూడా వంగలేడు. అలాంటి వాడిని బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కితే ఆడికి వెళ్తే నడుము మొత్తం పూసలని జారిపోతే. అందుకని వద్దు, ఇది బాగాలేదు, నాకు నా ల్యాండ్ క్రూజరే కావాలి, నా 3 కోట్ల రూపాయల కారు కావాలి, నా కారు ఎక్కి ప్రశాంతంగా ఏసీ బాగా పెంచుకుని ఆ సీట్ని కొంచెం వెనక్కేసుకుని హాయిగా కాలు మీద కాలు వేసుకుని వెళ్ళాడు. దానికి వీళ్ళు ఇచ్చే బిల్డప్, బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చినా ఎక్కలేదు జగన్ గారు అని ఎక్కడైతే అని ఎత్తారో అని, ఆ కారే బాగాలేదు, ప్రచారం, విపరీతమైన ప్రచారం. ఏమంటే నిజం చెప్తున్నాను, ఇప్పుడు కనుక కంట్రోల్ చేయకపోతే ఈ తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళని, తప్పుడు పోస్టులు పెట్టేవాళ్ళని, నిరాధారమైన ఆరోపణలు చేసేవాళ్ళ మీద కఠినమైన చట్టం ఒకటి తీసుకొచ్చి, ఒరే ఎవడన్నా ఒక పోస్ట్ పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఎందుకో రషీద్నే తెలుగుదేశం పార్టీ చంపేసిందని పెట్టాడు ఎవడో, పెడితే అని పిలిపించి, లేదా ఎవరైనా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి, ఏమంటే అది వాళ్ళిద్దరి మధ్య తగాదా కదా, ఇలా పెట్టాడు పలానోడని కంప్లైంట్ ఇస్తా, కంప్లైంట్ ఎవరైనా పిలిచి, ఎవరే తెలుగుదేశం వాళ్ళు చంపించేసినట్టు, పార్టీ చంపించినట్టు నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి, ఆ ఆధారాలు చూపించకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది, జైల్లో పెట్టాల్సి వస్తుంది అని ఇప్పుడు కనుక చర్యలు తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తారండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా రేజ్ చేసేస్తారు.